వెల్కమ్ టు నందిగామ న్యూస్. నియోజకవర్గంలో జరిగిన ప్రధాన వార్తలను నందిగామ టీవీ మీ ముందుకు తీసుకొచ్చింది. ఉల్లిపాయలు కొందామని షాపులోకి వెళ్లిన వ్యక్తి తిరిగి వచ్చేలోపు నగదును మాయం చేశాడు ఈ కేటుగాడు. స్కూటీ డిక్కీలో ఉన్న నగదును గమనించి ఫోన్ మాట్లాడుతున్నట్టుగా నటించాడు. నర్సరావుపేట బైపాస్ జొన్నలగడ్డ హోల్సేల్ ఉల్లిపాయల దుకాణం వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. ఉల్లిపాయలు కొందామని లోపలికి వెళ్లి తిరిగి వచ్చేలోపు స్కూటీ డిక్కీలో ఉన్న 5 లక్షల నగదును చోరీ చేసిన దుండగుడు అక్కడి నుంచి పరారయ్యాడు. జగ్గేపేట నియోజకవర్గం పెనగంచిప్రోలు శ్రీ చైతన్య టెక్నో స్కూల్ విద్యార్థులు నేషనల్ సైన్స్ ఒలింపియాడ్ పరీక్షలో సత్తా చాటారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో జగ్గేపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య విజేతలకు బహుమతులు అందజేశారు. సెకండ్ ప్రైజ్ విన్నర్స్ ప్లీజ్ కమ్ ఆన్ టు ద డెస్క్. Next, fourth prize goes to next, fifth prize goes to, please give a claps to నందిగామ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు షేక్ కరీముల్లా నేతృత్వంలో న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన చేపట్టారు. పీలేరుకు చెందిన యువ న్యాయవాది ఎల్లయ్యను క్రూరంగా హత్య చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. నిందితులను కఠినంగా శిక్షించడంతో పాటు న్యాయవాదులకు భద్రత కల్పించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే రక్షణ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ రోజున మేము నందిగామ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాయ్కాట్ విధులను బహిష్కరిస్తున్నాము. అయితే ఈరోజు ఇవాళ ఉన్న పరిస్థితులను బట్టి న్యాయవాదులపై దాడులు ఎక్కువ అవుతున్నాయి. ఇవాళ న్యాయవాది ఒక కేసుపై అతను తన వాదనలు వినిపిస్తుంటే అవతల కక్షిదారుడు ఒక పర్సనల్ గడ్జిగా తీసుకొని న్యాయవాదులపై దాడులు చేస్తున్నారు. దానికోసం ప్రభుత్వంపై మేము ప్రొటెక్షన్ యాక్ట్, అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ తేవాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే పేద ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని వచ్చవాయి మండలం పొలంపల్లి టీడీపీ నాయకులు దారెల్లి చిరంజీవి అన్నారు. ఈ సందర్భంగా అనారోగ్య కారణంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి చేయూత అందించారు. దారెల్లి తిరుపతిరావుకు సీఎం సహాయ నిధి CMRF చెక్కును అందజేశారు. చెక్కుల మంజూరులో చొరవ చూపిన ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య పొలంపల్లి సొసైటీ అధ్యక్షుడు మన్నే బాలకృష్ణకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు దారెల్లి చిరంజీవి, తాళ్లూరి కిరణ్ పాల్గొన్నారు. అచ్చంపేట మండలంలో పడవ నడుపుకునేందుకు అచ్చంపేట, మాదిపాడు, గింజుపల్లి, తాడవాయి, చింతపల్లి, చామర్రు గ్రామాల నుంచి పాటదారులు పాల్గొన్నారు. గుంటూరు ZPHS సెక్షన్ అధికారులు టెండర్దారుల నుంచి అర్జీలు స్వీకరించారు. మధ్యాహ్నం 2 గంటల వరకు టెండర్ ప్రక్రియ ఉంటుందని, అనంతరం ఓపెన్ టెండర్ ఉంటుందని సెక్షన్ అధికారులు తెలిపారు. నందిగామలో సెల్ ఫోన్ దొంగలు హల్చల్ చేస్తున్నారు. పై జేబులో సెల్ ఫోన్ పెట్టుకున్న వారిని టార్గెట్ చేస్తున్నారు. ఈ మేరకు నందిగామ పట్టణంలో మంగళవారం సంఘటన చోటు చేసుకుంది.
ఒక వ్యక్తి స్కూటీపై వెళ్లడాన్ని గమనించిన ఇద్దరు యువకులు అతన్ని వెంబడించి మరీ అతని దగ్గర ఉన్న సెల్ ఫోన్ను దొంగలించి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ సంఘటన నందిగామ రామన్నపేట రోడ్లో ఉన్న ఆస్థా హాస్పిటల్ ప్రాంతంలో చోటు చేసుకుంది. అయితే వీళ్ళు నందిగామకే పరిమితమయ్యారా లేదా ఇతర ప్రాంతాలను కూడా లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్నారు అనే విషయాలు తెలియాల్సి ఉంది. కొందరు నందిగామ టీవీకి తెలిపిన వివరాల ప్రకారం రాత్రి సమయంలో ముఖ్యంగా విశ్రాంతి తీసుకునే లారీ డ్రైవర్లను టార్గెట్గా చేసుకొని సెల్ ఫోన్ దొంగతనాలకు పాల్పడుతున్నట్లుగా తెలిసింది. రేపటి ఎన్డీజీ న్యూస్తో కలుద్దాం. నమస్కారం.